రాజశేఖర్ గారు, వేదిక ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి ఒక చర్చ మనం చేస్తూ ఉన్నాము. మరి అధికార పార్టీ ఏమో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి, మెరుగైనవి, ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి డేటా ప్రకారం తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. ప్రిన్సిపల్ అపోజిషన్ వైఎస్ఆర్సీపీ శాంతి భద్రతలు అదుపు తప్పాయి, నియంత్రణ లేకుండా పోయాయి, అరాచకం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఒక సామాన్యుడి కోణంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సామాన్యుడి కోణంలో ఏది నిజం, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది ఒక్కసారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఒక ఆటో రిక్షా డ్రైవర్ పోలీసులకి మామూలు ఇవ్వకుండా నడుపుకోగలుగుతున్నాడా? ఒక షాపు నడిపేటువంటి వర్తకుడు అక్కడున్నటువంటి కమ్యూనిటీ వేసేటువంటి కప్పం కట్టకుండా తను వ్యాపారం చేయగలుగుతున్నాడా? ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎప్పుడు రిజిస్టర్ అవుద్ది, ఎంతసేపు పడుతుంది అనే దాని మీద ఏమైనా ఒక నియమం ఉందా? ఎంతకాలం వెయిట్ చేసినా అవుతుందా? సమాధానం దొరుకుతుందా? ఒక ఎస్సీ ఫ్యామిలీ కానీ, ఒక ఎస్టీ ఫ్యామిలీ కానీ అప్పర్ కాస్ట్ నివసించేటువంటి వీధుల్లో స్వేచ్ఛగా, స్వతంత్రంగా పగలైనా రాత్రైనా నడవగలిగేటువంటి పరిస్థితి ఉందా? ఒక పేద మధ్య తరగతి సామాన్యుడు ఎవరైనా, ఒక రైతు కానీ, ఒక కార్మికుడు కానీ, ఒక వర్తకుడు కానీ, ఒక మహిళ కానీ, ఒక స్టూడెంట్ కానీ నేను భద్రంగా ఉన్నాను ఈ రాష్ట్రంలో, నేను బయటకు వెళ్ళినా భద్రంగా తిరిగి రాగలుగుతాను అనేటువంటి పరిస్థితి ఉన్నదా? ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా, ఒక మినిస్టర్ నుంచి కానీ, లేదా ఒక ఎమ్మెల్యే బ్లెస్సింగ్ కానీ, ఒక అధికార పక్షం మద్దతు కానీ లేకుండా ఒక కేసుని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగలిగే పరిస్థితి కానీ, ఆ స్వేచ్ఛ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నదా? దీనికి ప్రశ్నలు దొరికితే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అన్నదాన్ని మనం స్పష్టంగా అంచనా వేయొచ్చు. ఈ ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి డేటా 2024 మొన్న ప్రకటించారు. దాని ప్రకారంగా చూస్తే కాగ్నిజబుల్ అఫెన్సెస్ 58.5 లక్షలు ఈ దేశంలో నమోదయ్యాయి. గత సంవత్సరం 2023తో పోల్చుకుంటే 62.4 లక్షలు గత సంవత్సరం 23 డేటా, అంటే 6% తగ్గింది అని ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని 6% తగ్గింది కాబట్టి రాష్ట్రంలో చాలా శాంతి భద్రతలు బాగున్నాయి, జనరంజక పాలన జరుగుతుంది అని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అయితే అదే సమయంలో వారు ఇచ్చిన డేటాలోనే ఒక స్పష్టత ఇచ్చారు. ఏమిటంటే, ఇంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్గా ఉన్న దానిని బిఎన్ఎస్ అని మార్చినటువంటి క్రమంలో కొన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ని నాన్ కాగ్నిజబుల్ కిందకి మార్చడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హర్ట్ అన్నది కాగ్నిజబుల్గా ఉండేది, ఇప్పుడు అది నాన్ కాగ్నిజబుల్ అయింది. అది ఒక్కటే ఆ సంవత్సరం 6.8 లక్షలు అయితే ఆ తర్వాత సంవత్సరం అది 4.8 లక్షలు అయింది. అంటే తగ్గినటువంటి 6% ఏం చెప్తున్నారో, ఆ 4.5 లక్షలు తేడా కేవలం పేపర్ మీద ఈ పక్కన ఉండాల్సిన దాన్ని ఆ పక్కకు మార్చడం వల్ల తగ్గింది తప్ప వాస్తవంగా తగ్గింది కాదు. అఫెన్సెస్ అనేటువంటివి తగ్గలేదు. మీ పేపర్ వర్క్లో తేడా వచ్చి మీరు ఈ పక్క లెక్క వేయాల్సిన దాన్ని ఆ పక్క లెక్కించడం ద్వారా తగ్గింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ శాంతి భద్రతలు బాగున్నాయని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్ క్యాపిటా క్రైమ్ రేట్ రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ ప్రకారంగా చూస్తే లేటెస్ట్గా 377.5 క్రైమ్స్ 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్లో అవుతూ ఉంటే, బీహార్లో 1,00,000 మందికి 302 క్రైమ్స్, 302.5 క్రైమ్స్ రికార్డ్ అవుతున్నాయి. అంటే పూర్ లా అండ్ ఆర్డర్, పూర్ గవర్నెన్స్, అక్కడ అరాచకం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, కనీసం కేసు పెట్టే పరిస్థితి ఉండదు, న్యాయం దొరకదు అనేటువంటి బీహార్ కన్నా
హీనమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి డేటా చెప్తూ ఉంది. మరి మహిళలు పిల్లలకి సంబంధించి 29,000కు పైగా రేప్స్ జరుగుతున్నాయని, 69,000కు పైగా పోక్సో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయని ఎన్సీఆర్బీ డేటా ఇస్తే, ఎన్ఎఫ్ఎస్హెచ్ఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిందే. దానిలో ఏం చెప్తున్నారంటే ప్రతి 3 మహిళల్లో ఒకరు వైలెన్స్, హౌస్ హోల్డ్ వైలెన్స్ ఎదుర్కొంటున్నారు మహిళలు అని చెప్తూ ఉన్నారు. అంటే ఒకటి డేటాలో కాంట్రడిక్షన్, 2 వీటన్నిటికీ మూలం అసలు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారా, వచ్చినటువంటి కేసులు రిజిస్టర్ అవుతున్నాయా అనేది మరొక రకమైనటువంటి ప్రశ్న. ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని అంటే ఇంచుమించుగా 17.9% సైబర్ క్రైమ్స్ పెరిగాయి, 16.9% సీనియర్ సిటిజన్స్ మీద క్రైమ్స్ పెరిగాయి, 5.9% 5.9% పిల్లల మీద క్రైమ్స్ పెరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అతి దారుణమైనటువంటి అంశం ఏంటంటే, భయంకరమైన అంశం, 50% పైగా హై డోసెస్ ఆఫ్ డ్రగ్స్ వల్ల చనిపోతున్నారు యూత్. ఇది ఇంకా దారుణమైన అలార్మింగ్ సిచ్యువేషన్. ఇవన్నీ కూడా రికార్డెడ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. ఎకనామిక్ అఫెన్సెస్ అంటే చిన్నగా డిపాజిట్స్ చేసుకుని చిట్ ఫండ్స్లో దాచుకుని డైలీ వేజ్ లేబర్ దాచుకున్నటువంటి సొమ్ము 4.6% పెరిగాయని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎవరి మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి, ఎవరికి నష్టం కలిగిస్తున్నాయి, ఇదంతా ఒకవైపు అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేస్ టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు చేస్తున్నటువంటి మాఫియా, శాండ్, ల్యాండ్, మైనింగ్, గ్రావెల్, లిక్కర్, ఇవన్నీ కూడా తీసుకుంటే అత్యధికంగా ఒక సిండికేట్గా ఏర్పడి దోచుకుంటున్నారు అనేటువంటిది మరొక రకమైనటువంటి డేటా. ఇదంతా అధికార పక్షం చెప్తున్నట్టుగా తగ్గుముఖం పట్టింది అనేటువంటి దానిలో వాస్తవం లేదు. ఎందువల్లంటే దీనిని బర్కింగ్ అంటాం. బర్కింగ్ అంటే రహస్యంగా ఉన్నటువంటి అంశాలను వెలుగులోకి రాకుండా దాచిపెట్టేయటం. అంటే యాక్చువల్ మీనింగ్ అయితే ఊపిరాడకుండా చంపేయడం. దీనిని ఇలా డేటాని బయటకు రాకుండా, కేసెస్ రిజిస్టర్ కాకుండా రహస్యంగా ఉంచి పెట్టడాన్ని బర్కింగ్ అంటాం. అది జరుగుతుంది కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తగ్గాయి అని చెప్తూ ఉన్నది. వాస్తవంగా ఎక్కడ తగ్గాయి? తగ్గలేదు. మరి కొన్ని ఉదంతాలు కనుక మనం తీసుకుంటే, అంటే ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఉంది ఈ రాష్ట్రంలో అన్నది తీసుకుంటే, ఒక ఇవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి చనిపోయాడు, రోడ్డు పక్కన శవంగా మారాడు. దీని మీద అనేక సంఘాలు, అనేక మంది, లక్షల మంది అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఇది అనుమానాస్పదమైనటువంటి మృతి, దీనిని సరైనటువంటి రీతిలో విచారించి న్యాయం చేయండి అని మాట్లాడితే, అలా అనేక మంది రోడ్ల మీద చనిపోతారు, చాలా మంది చనిపోయి ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెటకారంగా, వెక్కిరింపుగా ఒక పాస్టర్ తాగి చనిపోతే అది కూడా ఇష్యూ చేస్తున్నారు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు అని అంటున్నారనంటే, ఒక ముఖ్యమంత్రి పట్టించుకుని మాట్లాడే స్థాయా నిజంగా ఒక పాస్టర్ తాగి చనిపోతే? అలా ఎంతమంది తాగి చనిపోవట్లేదు? ఎన్ని యాక్సిడెంట్స్ జరగడం లేదు? ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతుంటే అన్ని యాక్సిడెంట్స్ గురించి ప్రస్తావించని ముఖ్యమంత్రి ఒక పాస్టర్ యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు అని అంటే ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉందనే కదా అర్థం. ఇది సరైనటువంటి న్యాయం బయటకు తీయలేదనే కదా అర్థం. ఎందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎందుకు స్పందించాలి నిజంగానే ఒక పాస్టర్ తాగి చనిపోతే? ఇంకా పల్నాడు జిల్లాలో తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని బయట ఉన్నటువంటి మంద సాల్మన్ అనే వ్యక్తి భార్యను చూద్దామని వస్తే దాడి చేసి ఐరన్ రాడ్స్తో తలలో పగలగొడితే కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కనీసం కేసు పెట్టమంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి నిరాకరించారు. చివరికి ధర్నా చేసి డీజీపీ ఆఫీసు ముందు ధర్నా చేసి ఎఫ్ఐఆర్ కనీసం రిజిస్టర్ చేయండి అనే పరిస్థితికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? దాడి జరిగింది, మనిషి చనిపోయాడు, కేసు పెట్టడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు పోలీస్ స్టేషన్ నిరాకరించాలి? రాజ్యాంగంలోనే ఉన్నాం కదా మనందరం కూడా. వ్యక్తి ఎవరో, పార్టీ ఎవరని బట్టి ఆ లా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుందా?
అనంతపూర్ జిల్లాలో ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది 15 సంవత్సరాల బాలిక మీద 14 మంది గత 2 సంవత్సరాలుగా సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అని. అంటే అప్పటికి ఆమె వయసు 13 సంవత్సరాలు. ఆమె 2 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి నరకయాతన పడుతూ ఉంటే స్కూల్కి రావడం లేదేంటి ఈ పిల్ల అని స్కూల్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైపోయింది ఈ పిల్లని వాళ్ళు పట్టించుకోలేదు. లోకల్ అథారిటీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించలేదు. ఇవేవీ జరగలేదు. పైగా షీ బిలాంగ్స్ టు ఏ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ. ఇట్ ఈస్ అన్ అట్రాసిటీ అండ్ ఇట్ ఈస్ ఎ చైల్డ్ అబ్యూస్. షీ ఈస్ ఎ మైనర్. దట్టు తెలుగుదేశానికి చెందినటువంటి వాళ్ళు. ఇది ఒక నేషనల్ ఛానల్ ఈ విషయాన్ని గురించి ప్రకటిస్తే దీని మీద సరైనటువంటి చర్యలు లేవు. ఇంత అమానవీయమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది, క్రైమ్స్ తగ్గాయి అని ఏ ముఖం పెట్టుకుని ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇంకా చాలా జరుగుతున్నాయి. అక్కడ తెలియవచ్చినటువంటి సమాచారం ఏమిటంటే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళ అందరి యొక్క సమాచారంతో, అంటే అందరికీ తెలిసే కొన్ని సెటిల్మెంట్స్ జరుగుతాయి, దందాలు జరుగుతాయి. దానికి ఎప్పుడో ఎక్కడో రౌడీ షీటర్స్గా ఏదో కేసులో దొరికిన వాళ్ళని వాడుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని బెదిరించాలనుకున్న వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్స్ చేయించుకోవటం. ఆ ప్రాసెస్లో వీళ్ళు పంపించిన ఈ రౌడీ షీటర్స్కి ఏమైనా జరిగినా, దెబ్బలు తగిలినా, కత్తిపోట్లలో చనిపోయినా మాకు సంబంధం లేదని వాడుకోవటం. ఇది ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరుగుతుందని నేను ఈ క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇతను వాంగ్మూలం ఇచ్చాడు అన్న విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వెంకటేశ్వర కొడుకు వాస్తవంగా అతను తెలుగుదేశానికి హిందూపూర్ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కాలుకి బల్పం కట్టుకుని డప్పు కొట్టుకుంటూ తిరిగాను. తెలుగుదేశానికి ఓట్లు వేయమని అడిగాను, అరిచాను, అడుక్కున్నాను. ఆ విధంగా పనిచేసినటువంటి నా కొడుకుని ఈ సిఐ రమ్మన్నాడంటే ఆ సిఐ చేసేటువంటి ఆ టార్చర్ భరించలేక ఆ టార్చర్ కంటే ప్రాణం తీసుకోవటమే మేలని ప్రాణం తీసుకున్నానని వాంగ్మూలం అతను ఇచ్చినటువంటి పరిస్థితిలో, అంటే ఒక వ్యక్తి మరణ వాంగ్మూలానికి మించినటువంటి సాక్ష్యం ఏమైనా ఎవిడెన్స్ యాక్ట్ లో ఉందా? ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల్లో అంతకు మించిన బలమైన సాక్ష్యం ఎక్కడైనా ఉందా? అయినా కూడా వివక్ష ఏమిటి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారికి? మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, మీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి ఇంట్లో అన్యాయం జరిగితే కనీసం స్పందన లేదంటే ఈ పెట్టుబడిదారు పార్టీలు ఏ విధంగా ఈ వెనుకబడిన వర్గాలను అణిచివేస్తారు, వాడుకుంటారు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? మరి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి గురించి ఈరోజు కథనాలు వస్తున్నాయి మీడియాలో. అతను ఇలాంటి వాడు, అలాంటి వాడు, అలాంటి వాడు అని అనేక రకమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నారు. ఎవరో 14 సంవత్సరాల అమ్మాయిని రేపు కూడా చేశాడని చెప్తున్నారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి అలాంటిది జరగలేదు, కేసు కొట్టేశారని తనయ సాక్ష్యం ఇచ్చింది. అసలు ఈ రకమైనటువంటి వక్రమైన కథనాలు మీడియా ఎందుకు సృష్టించాలి? అసలు మీడియాకి ఏం పని? దానికి ఒక ఏజెన్సీ ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తారు. వారు తెలుసుకున్నటువంటి అంశాలు చెప్పినప్పుడు దాన్ని ప్రచారం చేయటం, ప్రచురించడం అనేటువంటిది వార్తాపత్రిక కానీ ఒక మీడియాకి కానీ చేయాల్సినటువంటి పని. కానీ వీళ్ళే డ్రైవ్ చేస్తారు, వీళ్ళే ఒక దారి చూపిస్తారు. ఇలా వెళ్ళింది, అలా వెళ్ళింది, ఇది తప్పు, అది ఒప్పు అని వీళ్ళే జడ్జిమెంట్ చేస్తారు. జడ్జిమెంట్ చేసే అధికారం మీడియాకి ఎవరిచ్చారు? మీ వ్యూస్ ఎవరికి కావాలి? న్యూస్ కదా మీరు ప్రకటించాలి. మీరు వ్యూస్ ఇచ్చి మీరెందుకు తప్పుదావ పట్టిస్తారు? అదొక వైపు అయితే ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బిడ్డను తీసుకువెళ్ళారు, ఏమయ్యాడు అని అంటే ఆమెను వెక్కిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, వెటకారం చేస్తున్నారు ఆమెను. ఇంటికి వెళ్ళి నీ కొడుకు ఫోటోకి దండేసుకో, అతను తిరిగి వచ్చే అవకాశం లేదు, తిరిగి రాడు. ఈ మాటలు చెప్తారా పోలీసులు బిడ్డను కోల్పోయిన తల్లికి? ఇదా సమాధానం చెప్పేటువంటి విధానం? ఆ విధంగా ఆమెను మోకరీ చేయటమే కాకుండా ఈరోజు కనీసం ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనేది ఇంతవరకు తెలియదు. ఒకవేళ చనిపోయి ఉంటే బూడిదైనా ఇవ్వండి అని తల్లి ప్రాధేయపడే పరిస్థితి తెచ్చారంటే ఇంతకు మించిన నిదర్శనం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అని చెప్పడానికి ఇంకా వేరే రుజువు ఏం కావాలి? ఇదా లా అండ్ ఆర్డర్? ఇదా తగ్గుముఖం పట్టడం క్రైమ్ అంటే? ఏ విధంగా ఆ వ్యక్తి అలాంటి వాడు అనేటువంటిది అనవసరం. కసబ్ అనేటువంటి వ్యక్తి
26/11 జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ లో పట్టుబడ్డాడు. టెర్రరిస్ట్ అలాగని చెప్పేసి నిలబెట్టి అందరూ కలిసి 4 వైపుల నుంచి నాలుగు తుపాకీలతో కాల్చి చంపారా? హీ వాజ్ సబ్జెక్టెడ్, హీ వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ జ్యుడిషియరీ. అక్కడ ట్రయల్ జరిగింది. ట్రయల్ జరిగిన తర్వాత శిక్షను చేసిన తప్పును బట్టి శిక్ష వేసింది. మీరెవరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడానికి? మీరెవరు శిక్షలు వేయడానికి? ఒక యంత్రాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. అలాంటి సమయంలో వాడు మంచివాడా చెడ్డవాడని నిర్ణయించే అధికారమే లేని మీరు ఎలా చంపేసి ఆ శవం కూడా కనపడకుండా చేస్తారు? దానికి మీడియా ఎలా వంతపడుతుంది? మీడియా ఏ విధంగా కథనాలు అల్లుతుంది? సిగ్గుండాలి కదా కొంచెమైనా. సభ్య సమాజంలో ఉన్నాము, రాజ్యాంగబద్ధమైన పాలన సాగుతున్న పరిస్థితిలో నా రోల్ ఏంటని మీడియా తెలుసుకోవాలి కదా. నేను ఎంతవరకు పరిమితమై ఉండాలని మీరు ఒక వ్యక్తి యొక్క శీలాన్ని, క్యారెక్టర్ని డిసైడ్ చేసి ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడతారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, హూ గేవ్ యూ పవర్ టు కిల్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ? ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, ఏ వ్యవస్థ అయినా చంపే హక్కుని ఎవరిచ్చారు? అతను ఎలాంటి వాడైనా అయి ఉండొచ్చు. అతను ఎలాంటి వాడు, అతని తరపున మేము నిలబడుతున్నాం, అతని కోసం వాదిస్తున్నాం అని కాదు. ఇక్కడ ఒక సాటి మనిషిని చంపే అధికారం పోలీసు వ్యవస్థకు లేదు. అంత విచక్షణారహితంగా ఎలా ప్రవర్తిస్తారు? తెనాలిలో నడి రోడ్డు మీద నిలబెట్టి మోకాళ్ళ మీద మీరు కర్రలతో కొడతారు. అది ఏ రకంగా ఒప్పుకుంటుంది సమాజం? అది ఏ రకంగా అలౌడ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్? దాని మీద మీరు చర్య తీసుకోకపోగా వాళ్ళు క్రిమినల్స్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. క్రిమినల్స్ కి ఎవరు సపోర్ట్ చేయరు. క్రిమినల్స్ ని సపోర్ట్ చేసేవాళ్ళైతే ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి ఇక్కడ ఎందుకు వచ్చి మాట్లాడతారు? లా అండ్ ఆర్డర్ కావాలని కోరుకునే వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. అంటే దాని అర్థం క్రిమినల్స్ ని ఏరేయండి, క్రైమ్ జరగకుండా చూడమని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం మేము అందరం కూడా. అలాంటిది క్రిమినల్స్ ఎలా సపోర్ట్ చేస్తాం? మీరు వెనుకబడిన వర్గాల వారిని, ఎస్సీలను, ఎస్టీలను ఏదో ఒక చిన్న కేసులో దొరికితే వాళ్ళని తీసుకొచ్చి మేము డ్రగ్స్ అమ్మేమని ఒప్పుకోమని, డ్రగ్ పెడలింగ్ చేస్తున్నామని ఒప్పుకోమని, ఒప్పుకోకపోతే ఊరుకునేది లేదని మీరు రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబెట్టి కొట్టారు తప్ప వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోనందుకు కాదు, వాళ్ళు తప్పు చేసినందుకు కాదు. అది వారిస్తున్నటువంటి వర్షన్. మరి ఈ రకమైనటువంటి కాంట్రడిక్షన్ లో పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ ఏ విధంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది? అదేవిధంగా ఒక ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి ఫారెస్ట్ అఫీషియల్స్ మీద ఎలా దాడి చేస్తాడు? శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో సాక్షాత్తు ఎమ్మెల్యేనే అటవీ అధికారుల మీద దాడి చేశారు అని అంటే, మరి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన, చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులే భక్షకులుగా తయారైతే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందని ఏ విధంగా మనం చెప్తాము? నేను నిన్నగాక మన అనకాపల్లి వెళ్ళాను. అక్కడ రాంబెల్లి మండలంలో స్వయంగా చూశాను. అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ తీసేసుకుని గ్రావెల్ని తవ్వుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కొండల్ని తవ్వేస్తూ ఉంటే ఎవరైనా వెళ్ళి అడిగితే పోలీసు చెప్తున్నారని చెప్తున్నారు. అక్కడ నాకు చెప్పారు ఆ రోజు. ఏమని? ఎందుకు ఇక్కడికి వచ్చాపో, ఇది రమేష్ నాయుడుది, సీఎం రమేష్ అంటే ఏమనుకుంటున్నావు? అగ్గి కాలిపోతావు, మాడైపోతావు. మరీ ఎక్కువగా మాట్లాడితే ఇదే గుంటలో వేసి అదే గ్రావెల్తో పూర్తి చేస్తా అని పోలీసు చెప్పాడని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు. మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలన్నీ కూడా కరిగిపోతున్నాయి. 15 హెక్టార్లకు పర్మిషన్ తీసుకుని 100 హెక్టార్లు ఆ పర్మిషన్తో తవ్వేస్తున్నారు. అంటే ఈ రోజు ఒక మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ విధంగా ఎమ్మెల్యేలే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను కాదు, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ మీటింగ్స్ లో మీరు అవి ఆపండి, ఆ దందాలు ఆపండి, ఈ అరాచకం ఆపండి అని వారి ఎమ్మెల్యేలకు వారు చెప్పారంటే వారే ఒప్పుకున్నారు కదా. వీరు మాఫియా చేస్తున్నారు, లిక్కర్ సిండికేట్ అయ్యారు, శాండ్ సిండికేట్ అయ్యారు, మైనింగ్ సిండికేట్ అయ్యారని సీఎం గారే ఒప్పుకుని సీఎం గారే వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. అయినా ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదు. వారు దందాలు కొనసాగిస్తున్నారు, కప్పాలు కట్టించుకుంటున్నారు. గురజాలలో ఒక షాప్ కీపరు గోడు వెలుబుస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు చికెన్ కేజీకి 120 రూపాయలకు అమ్మమని. పక్కన అందరూ కూడా 90 రూపాయలకు దొరుకుతుంటే పక్క మార్కెట్లో ఇతన్ని 120కి అమ్మన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, దాని మీద వచ్చేటువంటి అమౌంట్ మీరు ఈ కమిటీకి ఇవ్వాలి, మాకు పంపించాలి. అంటే
ఎమ్మెల్యేకి పంపించడం కోసం ఆ కమిటీ చెప్పిన రేటుకి అమ్మి సామాన్యుల దగ్గర వసూలు చేయాలి. ఇది గురజాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. ఇట్లా అనేక రకాల ఇన్సిడెంట్స్ కొంతమంది పెద్దలు కూడా చెప్పున్నారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం బేరేజ్ వేసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది? దేర్ ఇస్ ఎ నెక్సస్, దేర్ ఇస్ ఎ కనైవెన్స్, నెక్సస్ ఆఫ్ ది పొలిటికల్ అండ్ పోలీసు వ్యవస్థ, రాజకీయ అధికార వ్యవస్థ నెక్సస్ అయిపోయి, కన్నయ్య అయిపోయి, వారిద్దరూ కలిసిపోయి రాష్ట్రాన్ని అరాచకం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు సామాన్యుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎక్కడైనా ఒక రైతు నిర్భయంగా వెళ్ళగలుగుతున్నాడా? ఒక కార్మికుడు నిర్భయంగా వెళ్ళగలుగుతున్నాడా? ఒక మహిళ తన పిల్లను వెంట పెట్టుకుని ధైర్యంగా వెళ్ళి తిరిగి రాగలుగుద్ది అనే ధైర్యం చూపగలుగుతున్నారా? ఈ పరిస్థితి లేనప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయని మనం ఏ విధంగా చెప్పగలుగుతాము? ఇది ఈరోజు సామాన్యం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది. కాబట్టి ది ఫస్ట్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్ ఆఫ్ ద సిటిజన్స్. ద ఆర్టికల్ 21 says life and liberty is guaranteed to every citizen of this country by the constitution. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికైనటువంటి ప్రతి ప్రభుత్వం మొదటి ఆబ్లిగేషన్, మొట్టమొదటి తీసుకోవాల్సిన చర్య ఏంటంటే ఆ పౌరుల యొక్క జీవితానికి భద్రతను ఇవ్వడము. ఎక్కడుంది భద్రత ఈ రాష్ట్రంలో? ఇకనైనా కళ్ళు తెరిచి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గుంపు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన గుంపు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి సిటిజన్స్, పౌరుల యొక్క హక్కులు మీరు కాపాడండి. ఎవరైనా కేసు గురించి అన్యాయం జరిగిందని వచ్చి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పరిస్థితి వస్తే వెంటనే నిర్ణీత కాలంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి. పోలీసు కస్టడీలో ఎవరైనా ఉండి వారి యొక్క బాగోగులు తెలుసుకోవాలని సంబంధించినటువంటి బంధువులు వస్తే వారి వెల్ఫేర్ గురించి, వారి బాగోగుల గురించి ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇచ్చి తీరాలి. పర్టికులర్ గా విమెన్, చిల్డ్రన్ కు సంబంధించిన అత్యాచారాల మీద కానీ, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల మీద కానీ కేసెస్ ఉన్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వాటిని త్వరగా న్యాయం చేయాలి. 97% ఆఫ్ ది కేసెస్ ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి అత్యాచారాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా పబ్లిక్ యాక్షన్ చూపించాలి. మీరు ఇంటర్నల్ మీటింగ్స్ లో ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకుని మీరు దందాలు ఆపండి, సిండికేట్లు ఆపండి, లిక్కర్ సిండికేట్ ఆపండి అని మీరు చెప్పుకోవడం కాదు. బయటకు వచ్చి ఏమి ఆపారు, ఎక్కడ ఆపారు, ఏ మాఫియా ఆపారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారన్నది యాక్షన్ లో చూపించాలి, మీ ఇంటర్నల్ మీటింగ్స్ లో కాదు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కామన్ మ్యాన్ ఎవరైనా సరే, ఒక రైతు గాని, ఒక పేద గాని, ఒక సామాన్యుడు గాని, ఒక మహిళ గాని, ఒక విద్యార్థి గాని, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గాని ఎవరైనా సరే ధైర్యంగా జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించాలి. మరీ ముఖ్యంగా ఆఖరుగా నేను ఒకే ఒక్క డిమాండ్ చేస్తూ ఉన్నాను, సూచన, తమ డిమాండ్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్, మీరు ఈరోజు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఒక ఉద్యోగంలో చేరి అవన్నీ వదిలేసి మీ స్వలాభం కోసమో, ఒక పోస్టింగ్ కోసమో, ఒక పరపతి కోసమో అధికార వ్యవస్థను నిర్వీర్యం చేయటం, అబ్యూజింగ్ పవర్ అనేటువంటిది ఏ విధంగానూ సమంజసం కాదు. ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. ఫస్ట్ యూఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఆలోచించి అందరినీ, పవర్ ఉన్నవాడిని, పవర్ లేనివాడిని, ద పర్సన్ ఇన్ పవర్, ద పర్సన్ వితౌట్ పవర్ సమానంగా ట్రీట్ చేయడం అనేది నేర్చుకోండి. ఈ రోజు ఈ పక్క ఉన్న వాళ్ళు రేపు ఆ పక్కకు రావచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మీరు ఇలాంటి అరాచకం కొనసాగిస్తే గనక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. రాజ్యాంగం ఒక స్పష్టమైనటువంటి మ్యాండేట్ ఇచ్చింది. ద బ్యూరోక్రసీ మస్ట్ స్టే న్యూట్రల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్స్. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టో ప్రకారంగా వారి విధానాలు అమలు చేయటమే బ్యూరోక్రసీగా మన డ్యూటీ తప్ప ఈ సైడ్స్ ఆ సైడ్స్ తీసుకోకూడదు. ఒక మాజీ మంత్రి మీదకు దాడికి వస్తూ ఉంటే గతంలో ర్యాలీలు జరిగాయి, స్ట్రైక్స్ జరిగాయి, బందులు జరిగాయి. బందులు జరిగినప్పుడు నేను కూడా బంద్ జరిగినప్పుడు విశాఖపట్నంలో యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పుడు
బస్సుల మీదకి వెళ్ళి రాళ్లు వేయడం ఇట్లాంటి పనులు చేశాం. ఆ సందర్భంలో అరెస్ట్ అయ్యాం. ఎందుకోసం అంటే ఓబీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన సందర్భంలో ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్న అంశంలో స్టూడెంట్స్ గా మేము కూడా వెళ్ళాం. మమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్లి సెల్లో పెట్టారు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ వాజ్ జైల్డ్ ఫర్ ఫైటింగ్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్స్. అయితే ఈరోజు ఇలా బస్సుల మీదకి వెళ్ళడమో, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయటమో, స్ట్రైకులు చేయటమో లేదు. నేరుగా ఆ వ్యక్తుల ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దాడి చేయటం, మంత్రులని కూడా చూడకుండా ఇళ్ల మీదకు నిప్పు కాగడాలు విసరడం, రాళ్లతో ఆ ఇల్లు పగలగొట్టడం, మహిళలుంటే కనీసం ఆడవాళ్ళు భద్రతతో చూడాలి, సాటి మనుషులు అనేటువంటి విచక్షణ కోల్పోయి ఈ రకమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణంలో విద్వేషాన్ని రగిలించడం అనేది సమాజం ఎటువైపు వెళుతుంది. కనీసం సమాజానికి ఒక సందేశం ఇవ్వరా? 4 సార్లు ముఖ్యమంత్రిగా ఇంత వయసు వచ్చినటువంటి పెద్ద మనిషి, ఇది తప్పు, ఇది సంస్కారహీనం, ముందు మనం మనుషులుగా జీవిద్దాం, తర్వాత రాజకీయం చూద్దాం అని మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి నాకు ఓట్లు వేసిన వాళ్ళ కోసమే చూస్తాను, వేయని వాళ్ళకి మీరేం పని చేయొద్దని చెప్తున్నారని అంటే ఏ రకంగా అతను అడ్మినిస్ట్రేటర్ అనుకోవాలి? ఏ రకంగా అతను విజనరీ అనుకోవాలి? ఇతను ఒక విజనరీ అని నాకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే చేయండి, మిగిలిన వాళ్ళకి చేయొద్దు అన్నాడంటే ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్. కాబట్టి వీఆర్ డిమాండింగ్ ది పోలీస్, మీరు విచక్షణ రహితంగా ప్రవర్తించకూడదు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుని మనుషులను చంపకూడదు, మీకు అలాంటి అధికారం లేదు. మీ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ పోలీస్ యాక్ట్ 2007, అలాగే ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు మీ పరిధిలో పని చేయాలి, మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, అటానమీ ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడు. సామాన్యుణ్ణి, అధికారంలో ఉన్న వాళ్ళని ఇద్దరిని సమానంగా చూడమని డిమాండ్ చేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.